వేంపల్లి మేజర్ పంచాయతీలో త్రాగునీరు పారిశుద్ధ్యం ఇతర సమస్యలపై దృష్టి సారించి పరిష్కరిస్తామని వేంపల్లి మండల టీడీపీ పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి అన్నారు. బుధవారం వేంపల్లి పట్టణంలో ఉన్న సమస్యలపై మండల కన్వీనర్ రామునిరెడ్డితో సమావేశమై చర్చించారు. త్వరలోనే గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తామన్నారు. ముఖ్యంగా త్రాగునీటి సమస్య ఉందని, దానికి ప్రధాన కారణం గత వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా పాపాగ్ని నదిలో నుంచి ఇసుకను తోలడమేనన్నారు. మేజర్ పంచాయతీ ముఖ్యంగా ఎండాకాలం వస్తూ ఉంది. నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఈ తీవ్రంగా ఉండడానికి కారణం ఏమంటే, గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఇసుక ఎడాపెడా ఏ విధంగా అంటే ఆ విధంగా ఈ పట్టణానికి దగ్గరగా ఉండే నదిలో ఇసుక తీసుకుపోవడం వల్ల నీటి శాతం తగ్గిపోయి నీటి కొరత ఏర్పడింది. దాన్ని పునరుద్ధరించడానికి కొంచెం లోతుగా బోర్లు వేయించడము, తర్వాత కొన్ని బోర్లు అన్యాక్రాంతమైనాయని ఇక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నారు. దాని మీద కూడా మేము కలెక్టర్ గారికి కానీ డిపిఓ వారికి కానీ వాళ్ళ దృష్టికి పత్రికాముఖంగా తెస్తున్నాం. ఇది ఇమ్మీడియట్గా కొత్త ఇన్ఛార్జిని ఈవోగా వేసి ఈ పనులు ఈ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరుతూ, ముఖ్యంగా పారిశుద్ధ్యం కూడా అటకెక్కింది. ఈ సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకుపోయి రవి ద్వారా కలెక్టర్ దగ్గరికి కూడా తీసుకుపోయి త్వరగా 2-3 రోజుల్లోనే ఈవోను వేయించేదానికి మేము ప్రయత్నం చేస్తాం. తర్వాత మిగతా విషయాల్లో కూడా అభివృద్ధి విషయంలో కూడా అన్నీ త్వరగా జరిగేట్టుగా నిర్ణయాలు తీసుకోమని కలెక్టర్ గారిని కానీ మిగతా ఇతర ప్రజలను కానీ ఇన్ఛార్జిని కానీ మంత్రులను కానీ ముఖ్యమంత్రిని కానీ కోరుతూ త్వరగా ఏ సమస్యలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో మీకు ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.